ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే నహూము 1:3 చెప్పబడుతున్నట్టు మాట, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులు నిర్దోషులుగా ఎంచడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. చెడ్డవారిని మంచివారుగా ఎంచే దేవుడు కాదు. మంచివాడిని మంచివాడిగా చూస్తాడు, చెడ్డవాడిని చెడ్డవాడిగా కూడా చూస్తాడు దేవుడు. అయితే ఎందుకు అంటే దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగి, ఆయన మనం ఎంత కోపం రప్పించినా, ఎంత ఎర్రెక్కించినా దేవుడు కోపడిపోయే వ్యక్తి కాదు. మన యొక్క అలవాట్లు, మన యొక్క చేష్టలు చూసి నవ్వుకుంటుంటాడు, ఇతను ఏంటి ఇలాంటివాడని. తప్ప మన భక్తి, మన యొక్క శక్తి ద్వారా మన ప్రార్థన వింటాడనేది ఆలోచన. ఎందుకంటే మనం పాపం చేసి మన ప్రార్థన వింటాడు అనుకుంటే అది మూర్ఖపు స్వభావం. సౌలు కూడా అలాగే అనుకున్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడని. కానీ దావీదు పక్షానికి వెళ్ళిపోయాడు దేవుడు. నీతిమంతులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ పక్షాన దేవుడు ఉండి వాళ్ళ ప్రార్థన, వాళ్ళ యొక్క మొర విని వాళ్ళ